నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఆ డెవలప్మెంట్ ప్లాన్ లో వారు రోడ్లు కానీ 100 ఫీటు పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణమే కానీ, దానికి సంబంధించి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బ్రిడ్జ్ నిర్మాణాలే కానీ, ఇవన్నిటిని కూడా స్పష్టంగా ఆ మినిట్స్ లో వారు పేర్కొనడం జరిగింది. అక్కడి వరకే ఆగలే. 2021లో మళ్ళా జూన్ మాసంలో 25వ తారీఖు నాడు మరో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ మొదలు పెట్టాలి. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలి. ఆ క్రమంలో మీరు ఈరోజు ఎన్యూమరేషన్ చేసిన తరుణంలో వారందరికీ కూడా ఏ విధమైన R&R పాలసీ ఇవ్వాలనో ఖచ్చితమైన టైం ఫ్రేమ్వర్క్ లో మనం చేయాలని వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరొక మారు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం, 22లో మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టి కంపల్సేషన్ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని ఉన్నవారికి అందరికీ, ఎవరికైతే ఈ మూసి రివర్ బెడ్ కు సంబంధించి అక్కడ నిర్మాణాలు చేపట్టిన వారికి అందరినీ కూడా అక్కడి నుంచి పంపేసి వాళ్ళందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ ఇవ్వాలని చెప్పారు. 15,000 మందిని ఆ రోజు వారు ఎన్యూమరేట్ చేస్తే స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వారు చెప్పడం జరిగిందో ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక మీటింగ్లు నిర్వహించి మరి రివర్ బెడ్ కు సంబంధించిన 2 వైపుల రోడ్డు నిర్మాణం, అంటే 55 కిలోమీటర్లు ఇటు 55 కిలోమీటర్లు అటు 110 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కానీ, బఫర్ జోన్ కానీ, FTL కానీ అన్నిటినీ కూడా నిర్ధారణ చేసి గుర్తించి వీటిపైన ఉన్న నిర్మాణాలన్నిటిని కూడా కూల్చేయాలని చెప్పారు. వారి స్ట్రాటజీ పరంగా ఈరోజు ఒక మాట వార్ ఫ్రంట్ లో, అంటే యుద్ధ ప్రతిపాదిక మీద అక్రమాలను తొలగించాలని స్పష్టంగా చెప్పింది. అది కూడా అనేక పత్రికల్లో కూడా ప్రచురణ కావడం కూడా జరిగింది. ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ కు సంబంధించి ఏదైతే జియో నెంబర్ 7 2016లో ఒక జియో ఇవ్వటం జరిగింది. ఆ జియోలో ఏమన్నారు, రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 500 మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేం చెప్పింది కాదు ఈ జియో. 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జియో తీయటం జరిగింది. మేము జియోని ఏది చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు ఆ జియో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం. రెవెన్యూ ఇరిగేషన్ వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తారు. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్టు. ఏదైతే కొత్తగా ఏర్పాటైన
ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఎక్స్పర్ట్స్ ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో అమెరికా నుంచి ఇద్దరిని, కెనడా నుంచి ఇద్దరిని, వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్టులో ఒక నివేదిక ఇచ్చారు. రీసెంట్గా కూడా సిడబ్ల్యూసికి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలు అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే, ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేశారు అని అంటే, డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. డయాఫ్రమ్ వాల్ నాకు తెలిసి సుమారుగా 400, వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం 485 మీటర్లు డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవ్వడం జరిగింది. అంటే ముక్కల కింద విరిగిపోవడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్కి రిపేర్ చేస్తే సరిపోతుందా, లేకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనే అంశం ఒకటైతే, రెండోది కాఫర్ డ్యామ్ దగ్గర ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారో దాని కిందన జెట్ గ్రౌటింగ్ వాల్ అని ఉంటుంది. ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ కూడా బ్రీచ్ అయింది. ఇప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా సీపేజ్ అనేది ఆ కాఫర్ డ్యామ్ మీదుగా వస్తూ ఉంది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఈ నవంబర్ 2024 నుంచి బహుశా ప్రారంభం కావచ్చు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం. అంటే మళ్ళీ మాన్సూన్ వచ్చేసరికి 2025 ఏప్రిల్ లోపల అది కంప్లీట్ కావాలి. సో ఈ సీపేజ్ కూడా వాటర్ వచ్చేస్తూ ఉంది. ఒక పక్కనేమో ఈ వాటర్ని అంతా కూడా పంప్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ పాత ప్లేస్లో ఉన్నదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వచ్చి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే కార్యక్రమం చేయాలి. దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలి. నేను ఒక్క అంశము వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకే ఒక అంశం చెప్తున్నానండి. ప్రధానమైన అంశము ఇగోండి, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్, డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్. ఇది డయాఫ్రమ్ వాల్ ఏ రకంగా ముక్కలు అయిన సందర్భం మనకు కనబడుతుంది. దీన్నే కొంత జూమ్ ఇన్ చేస్తే ఇది ఈ రకమైన పొజిషన్లో డయాఫ్రమ్ వాల్. ఇంత అనర్థాలకి కారణం ఎవరు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కాదా, తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక అంశం అండి నేను చెప్పాలనుకున్నది, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. వాటర్ అనేది పోలవరం ప్రాజెక్ట్ థంబ్ రూల్స్ చెప్తున్నాం, అందరికీ తెలిసిందే. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇది విడమర్చి తెలియపరుస్తాను. ఒకటి, నదిని మనం డైవర్ట్ చేస్తున్నాం. మనం నదిని డైవర్ట్ చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే అప్రోచ్ ఛానల్ కట్టాలి. అప్రోచ్ ఛానల్ తర్వాత స్పిల్ వే కట్టాలి. స్పిల్ వే కట్టిన తర్వాత హైడ్రాలిక్ గేట్స్ అమర్చాలి. దాని తర్వాత స్పిల్ ఛానల్ అంటే అప్రోచ్ ఛానల్ మీదుగా వాటర్ వచ్చి ఆ వాటర్ ఏమో స్పిల్ వే మీదుగా హైడ్రాలిక్ గేట్స్ లోంచి వచ్చిన తర్వాత స్పిల్ ఛానల్ మీదుగా నీరు వెళ్ళాలి. దాన్ని నదిని డైవర్ట్ చేయాలి అని అంటే కాఫర్ డ్యామ్ కట్టాలి. ఇది అంశం. ఫస్ట్ ఏదైతే ఈ స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ అమర్చిన తర్వాత అప్పుడు కాఫర్ డ్యామ్ ని కట్టాలి. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒక అక్కకి చెల్లెకి, ఒక తల్లికి మధ్యలో ఉండాల్సినటువంటి వ్యత్యాసాన్ని కూడా కనీసం గమనించలేనంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నటువంటి సంస్కారహీనులకి అక్క అని నోరార పిలిచి దుబ్బాక నియోజకవర్గానికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో మొట్టమొదటిసారి వారు దుబ్బాకకు రావడం జరిగింది. గతంలో నేను ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యునిగా దుబ్బాకలో ఉండేటువంటి చేనేత కార్మికుల సమస్యల గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడికి పోయినా ఏ నాయకుడిని కలిసినా ఎవరిని కలిసినా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆఖరికి నేను ఈ దేశ ప్రధానిని కలిసిన రోజు కూడా
మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను దేశ ప్రధానికి వేసింది కూడా నూలు పోగులు, ఇట్లాంటి సేమ్ కొండా సురేఖ గారికి వేసినట్లాంటి నూలు పోగుల దండనే వేసి చేనేత కార్మికుల సమస్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి నేను ఎంపీగా గెలిచిన తర్వాత వారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వస్తుంటే అక్క వేయొచ్చా అని అడిగి, అక్క మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు, నేతన్నల సమస్యలు, ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అక్కవు కాబట్టి దయించి మా దుబ్బాక నేతన్నల సమస్యలను పరిష్కారం చేయక అని అడిగి ఒక అక్కకు తమ్ముడిగా వారికి నేను ఈ నూలు పోగుల దండేస్తే దానికి కూడా ఇంత సంస్కార విహీనంగా మాట్లాడుతూ నోటికి వచ్చినటువంటి మాటలు పెడుతూ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయడం అనేది బాధాకరం. ఒక సోదరిగా వారికి జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల పట్ల 100% విచారం వ్యక్తం చేస్తూ తమ్ముడిగా తప్పకుండా మీకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఒక వకీలుగా 100% మీ తరఫున నిలబడతాను. చట్ట ప్రకారం వీళ్ళందరి మీద కూడా కేసులు రిజిస్టర్ చేపిస్తాను. పెట్టింది ఎవరు? ఎంఆర్ అనేటువంటి పేరు మీద పెట్టినారు. దాని పేరేముంది? భారత రాష్ట్ర సమితి. ఫోటోలు ఎవరి ఉన్నాయి? చంద్రశేఖరరావు గారి, హరీష్ రావు గారి ఉన్నాయి. 2 అక్షరాలు ట్వీట్ చేసి హరీష్ రావు గారి చేతులు తెలుసుకోవడం కాదు, మీ ఫోటోని డీపీగా పెట్టుకున్నారు. మీ ప్రమేయం లేకుండానే మీ ఫోటోని డీపీగా పెట్టుకుంటారా? కింద వచ్చిన కామెంట్లలో కూడా మెజారిటీ కామెంట్లలో మీ ఫోటోనే వాళ్ళు డీపీగా పెట్టుకొని చేస్తున్నారు. నిజంగా హరీష్ రావు గారికి ఈ విషయంలో చెప్పేసి అంటే జరిగింది పొరపాటు అని హరీష్ రావు గారు భావిస్తే, వాళ్ళ సోషల్ మీడియా మీద హరీష్ రావు గారికి నియంత్రణ ఉంటే తీసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పుంది. మీ పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము జీతం ఇస్తలేమో అని చెప్పుండ్రి. ఈ ఫేస్బుక్ పేజీ మాది కాదు, లేదా ఈ ట్విట్టర్ అకౌంట్ మాది కాదు అని చెప్పండి. ఈ తప్పు చేసిన ఆయన నా ఫోటో తప్పుగా వాడుకుంటున్నాడు, అతని మీద కేసు పెట్టండి, మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. కాకపోతే మీ పెయిడ్ ఇన్స్టిట్యూట్ కాకపోతే, మీ వల్ల పొరపాటు జరగకపోతే, మీ ఫోటో వాడుకుంటున్నాడు కాబట్టి, మీ ఫోటో వాడుకొని తప్పుడు పోస్టులు పెడుతున్నాడు కాబట్టి, మీ ఫోటో బాధ్యత కనబడుతుంది కాబట్టి ఇక్కడ, అందుకని దయచేసి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. లేదు అతన్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఈ ట్విట్టర్ అకౌంట్లో ఇతర పార్టీలని మీరు ఇష్టారాజ్యంగా బూతులు వాడడానికి ఈ ట్విట్టర్ అకౌంట్ని వేదికగా వాడుకుంటున్నారు. చాలా సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటారు. హరీష్ రావు గారు ఇది మీకు తగదు, దయచేసి మీరు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పి నేను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దుబ్బాకలో ఉండేటువంటి 100 పడకల ఆసుపత్రికి ఒక రోడ్ ఇనాగ్రేషన్కి వస్తే ఆ రోజు కూడా నేను మీకు శాలువాయి స్వాగతించినాను. మొట్టమొదటిసారి మీరు మంత్రి హోదాలో మా దుబ్బాకకు వస్తే, ఈ రోజు కూడా మొట్టమొదటిసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు జిల్లాకు వస్తే నేను స్వాగతం పలకడానికి అని చెప్పి వారి సామాజిక వర్గానికి సంబంధించి సమస్యల హారాన్ని వారి మెడలో వేస్తే ఇంత కుత్సితమైనటువంటి మనస్తత్వంతో, ఇంత చిల్లరమైనటువంటి ఉద్దేశంతో, దీంట్లో ఎక్కడ కూడా తప్పుడుకు స్కోప్ లేకుండా ఇచ్చినటువంటి దీన్ని ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక్కసారి దయచేసి నేను టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కు, హరీష్కి మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు కింద పెట్టినటువంటి కామెంట్స్ చూస్తే ఇందులో రకరకాల కేసీఆర్ ఫ్యాన్, మోహన కృష్ణ, సౌత్ పా, తాళ్లపల్లి, ఇట్లా మీరు పెట్టినటువంటి కామెంట్స్ అన్ని చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాంటి కామెంట్స్ పెట్టినారు. కాబట్టి బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అక్కడి నుంచి మా ముషీరాబాద్ ఎమ్మెల్యే గారింటికి పోవాలి కాబట్టి శివం రోడ్లో వచ్చి దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ ముందు టర్న్ తీసుకొని అక్కడి నుంచి అశోక్ నగర్కి వెళ్ళాలి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి. మరి ఆ సమయంలో అక్కడ గోల్నకలో బయలుదేరి ఇక్కడికి వచ్చే సమయానికి దాదాపు 50-60 మంది కాంగ్రెస్ గుండాలు కర్రలు, రాడ్లు పట్టుకొని, మానాయుధాలు పట్టుకొని సిద్ధంగా ఉండటం, సిగ్నల్ ఆపేయటం. సిగ్నలింగ్ వ్యవస్థ అనేది పోలీసుల చేతిలో ఉంటుంది, ట్రాఫిక్ పోలీస్ చేతిలో ఉంటుంది. సిగ్నల్ కూడా ఆపి, అంటే వీళ్ళు గుండాలు మా కార్ల దగ్గరికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి సిగ్నల్ ఆపి ట్రాఫిక్ జామ్ చేసి ఒక పథకం ప్రకారం కేటీఆర్ గారి కాన్వాయ్ పైన దాడి చేసిండ్రు. దాడి చేయడమే కాదు, ఎంత ఇంటెన్షన్గా చేసిండ్రు అనే దానికి హైదరాబాద్ సిపి గారు, డీజీపీ గారు వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. కేటీఆర్ గారి కారు పైకి ఎక్కి ఒక రౌడీ ఏ రకంగా
విధ్వంసం చేయడానికి అద్దాలు కొట్టడానికి ప్రయత్నం చేసిండో, దాడి చేయడానికి ప్రయత్నం చేసిండో కేటీఆర్ గారి పైన స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు కేటీఆర్ గారికి రక్షణగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన విచక్షణారహితంగా దాడి చేసిండ్రు. 2-3కి తీవ్రమైన గాయాలు తగిలినాయి. హుసేన్ కావచ్చు, పవన్ కుమార్ అనే పిల్లలిద్దరు కూడా భుజాల గాయాలైన తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు, హాస్పిటల్ వదులున్నారు. ఇది ఒకటే కాదు, గత 3 నెలలుగా వరుసగా ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ దాడులకు పూనుకుంటుంది. ప్రత్యేకించి ప్రజలకు ఆపద ఉన్నప్పుడు, వరదలు సంభవించినప్పుడు పరామర్శకు వెళ్ళినా, రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల దగ్గరికి వెళ్ళినా, ఇవాళ ఈ హైడ్రా బాధితులు, నీ 1,50,000 కోట్ల కుంభకోణ బాధితులు ఆయన హైదరాబాద్ ప్రజల్ని పరామర్శించడానికి వెళ్ళినా, వాళ్ళని ధైర్యం చెప్పడానికి వెళ్ళినా ప్రతి చోట ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. వరుసగా ప్రారంభంలోనేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామస్థాయి, మండల స్థాయి కార్యకర్తలపైన, నాయకులపైన దాడులు చేసేందుకు ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజలు మాట్లాడింది సోషల్ మీడియాలో పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దాడి చేసిండ్రు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ నడుపుకుంటున్న మిత్రులపైన, జర్నలిస్టులపైన దాడి చేసిండ్రు. ప్రభుత్వానికి డబ్బా కొడితే ఏం లేదు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు అనుకున్న దాన్ని ప్రసారం చేసినందుకు ఆయా ప్రసార మాధ్యమాలపైన వాటిని నడుపుతున్న నిర్వాహకులపైన దాడులు చేస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తప్ప ఇలా దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని, డబ్బల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితారని అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను. ఇలా ఒక్క అంబర్పేట కాన్స్టిట్యున్సీలో దగ్గర 1500-1600 కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు. నేను వెంకటేశ్వర చెప్తున్నా, బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర 18,000-20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర 40,000 మందిని, 40,000 కుటుంబాలను, అంటే దాదాపు 1,50,000-2 లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు. ఎవడు అడిగిండి అసలు నేను మూసీ ప్రాజెక్టు చేయమని? గరీబులకు 2,500 ఇస్తాను, అది ఈమని అడుగుతున్నారు. మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే, నువ్వు 2 చీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా? రంజాన్ కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తుండే గరీబులకు, ఇప్పుడు అది కూడా దిక్కులేదు. క్రిస్మస్ కు కానుక వస్తుండే, అది దిక్కులేదు. సర్కార్ దవాఖాన కాన్పుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే, అందులో అన్ని సౌలతులు ఉంటుండే, ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఒకటి కాదు, బతుకమ్మ చీరలు వచ్చినాయని అడుగుతుండే సీనన్న. ఇదివరకు మంచిగానే ఉన్నాయి చీరలు, బాగాలేకుండా బాగానే ఉన్నానా? ఇప్పుడు సీరియల్ లేదు, రైతులేదా? రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే 5 పోతాయి ఆయన గంటలు అంగవాడు. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, గరీబులకు పని చేయమని గద్దెనెక్కిస్తే గద్దెలెక్క అయ్యాల గరీబుల ఇల్లు కూడా కొడతా, నేను మిమ్మల్ని ఖతం చేస్తా, మిమ్మల్ని రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునేందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. మీతో పాటు భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి. మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు, ఆడబోతాడా అన్నా సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుంది. గ్రూపులు కట్టి ఒక్కళ్ళింటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కండ్రి, ఎక్కడో అక్కడ. ఎందుకంటే ఎప్పుడు వస్తారో ఎరికే, నాకెరికే మీకెరికే. అందరూ పనికి పోయినప్పుడు, ఇళ్లలో ఎవరు లేనప్పుడు పోలీసులను 500-600 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి. నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి, ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదేంటది గంగా నది మీద ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు. గంగాను శుద్ధి చేయాలనేది ప్రాజెక్టు తీసుకున్నాడు. 2,400 కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్టు. 2,400 కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగా అనే ప్రాజెక్టు తీసుకున్నాడు.
దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 20,000 కోట్లు. 20,000 కోట్లు 2,400 కిలోమీటర్లు. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడు ఎరికేనా? మూసి మొత్తం ప్రాజెక్టు 55 కిలోమీటర్లట. ఏడ ఆడికెళ్ళి మంచిరేవుల కాడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింగవరం దాకా 2,400 కిలోమీటర్ల గంగకేమో 20,000 కోట్లట. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే 55 కిలోమీటర్ల మూసీకేమో 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందట. 1,50,000 కోట్లు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలో ఆలోచన చేసినాం. జర వెనకకెళ్ళి ఉర్రకుర్రవి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి 4,000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా 300 MLDల ప్లాంట్ పెట్టినాం ఒకటి. ఎందుకంటే మన ఇళ్లకి వెళ్ళొచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసిలోకి ఇడిచి పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అయితే పిల్లగాళ్లకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్ లో 100%, 1-2 కాదు 100% మురికి నీటిని శుద్ధి చేసేందుకు 4,000 కోట్లతోని ప్రాజెక్టులు చాలు చేసినాం. దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేటలో ఎస్టీపీ కూడా 300 MLD ఎస్టీపీ పూర్తి చేసినాం. అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతో పాటు ఇంకొక పని చేసినాం. మూసీ మీద మీ సౌలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే, అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జులు 15 బ్రిడ్జులు మంజూరు చేసినాం 545 కోట్లతో. అట్లా ప్రజల కోసం ఆలోచన చేసినాం. పేదవాళ్ళ కడుపు కట్టకుండా ఇక మా సుధీర్ రెడ్డి ఎడవాయన విడున్నాడు, ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆయన నాయకత్వంలోనే చేసినాం. మొత్తం లెక్క తీపిచ్చినాం సార్. నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా చాలా మంది. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం యొక్క వైఫల్యము కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. వరద వచ్చిన దగ్గర నుంచి 10 రోజుల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఉన్నామని చెప్పుకుంటున్నారు. రకరకాలుగా డివిజన్కి సచివాలయానికి బాధ్యులను పెట్టారు. ఎందుకుని ఎన్యూమరేషన్ చేయటంలో ప్రభుత్వము వైఫల్యం చెందిందో విఫలం చెందిందని చెప్పని ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా గొప్పగా రాష్ట్రంలోనే తొలిసారి ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ చేస్తున్నాము, ఇంత పెద్ద ఎత్తున పరిహారాన్ని అందిస్తున్నాము అని చెప్పానంట. అంటే అంతా మాటల్లోనేనా? చేతల్లో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఎందుకని అంటున్నామంటే చాలామందికి ఈ నగదు బదిలీ పేరు మీద డబ్బులు వేసాము, 600 కోట్లలో 97% నగదు బదిలీ అయిపోయిందని చెప్తున్నారు. నగదు బదిలీ అవటం కాదు, అవకతవకలు జరిగినాయి. మీ అధికార యంత్రాంగము క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ఆధారాలతో సహా అధికారులకు చెప్పాం. అది అవకతవకలు పాల్పడటమే కాదు, చిత్తశుద్ధిగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పనిచేయలేదు. మీరేమో తొలిసారిగా నగదు బదిలీ చేశాము అని అంటున్నారు, 97% పూర్తి చేశామంటున్నారు. 22,000 మందికి మాత్రమే మేము ఇంకా వెయ్యాలి అని అంటున్నారు. నెల రోజులైతే ప్రభుత్వము సక్రమంగా పనిచేస్తే, పరిపాలనా వ్యవస్థ సక్రమంగా ఉంటే బ్యాంకుల్లో ఇబ్బందులు ఎందుకు ఎదురవుతాయి? ఎన్యూమరేషన్లో ఇబ్బందులు ఎందుకు ఎదురవుతాయి? గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి పేరుంటే డబ్బులు పడట్లేదు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వారికి మీరు చెప్పినట్టు 10,000 రూపాయలు అంటే వెహికల్ కోసం 3,000 రూపాయలు పడతా ఉన్నాయి. ఎందుకు ఈ అసమానతలు, ఎందుకు ఈ అవకతవకలు, ఎందుకు లోపాలు ఎందుకు ఉన్నాయి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే అడుగుతూ ఉంది. ఎందుకు అడుగుతున్నామంటే మా పరిపాలనలో సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా బ్రహ్మాండంగా పరిపాలన చేశాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2,71,00,000 రూపాయలు నగదు బదిలీ అయిపోయింది. ఎక్కడ కూడా చిన్న
అవాంతరం లేకుండా మమ్మల్ని చూసి పక్క రాష్ట్రాలు కూడా ఈ మోడల్ని చెయ్యాలి అని అనుకుంటున్నారు. వరదల్లో నగదు బదిలీ తొలిసారి కాదండి. మా ప్రభుత్వం నవరత్నాలు అంతా కూడా 2,71,70,000 రూపాయలంతా కూడా నగదు బదిలీ చేశాము. 600 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేయడానికి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ప్రజలందరూ కూడా తిరుగుతున్నారు అంటే, గుంపులు గుంపులుగా వస్తున్నారంటే, వారికి డబ్బులు పడలేదని ఆవేదన చెందుతున్నారంటే పరిపాలన ఎలా ఉందో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మేం కాదు చెప్పడం, మేము కాదు, మా పరిపాలన గురించి మేం కాదు. చూడండి ఎలా సామాన్య ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు? ఎందుకు మీరు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి చాలామంది బయలుదేరుతున్నారు అన్నమాట. మీ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఏ ప్రాతిపదిక మీరు తీసుకోవాలని అంటే, ఒక సర్వే, ఒక డోర్ నెంబర్లో, ఆ డోర్ నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళకి నష్టం జరిగిందా లేదా అని ఒక సమగ్ర నివేదిక, సమగ్రమైనటువంటి వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. డోర్ నెంబర్ని బేస్ చేసుకుని చేసినట్టుగా ఎక్కడా కూడా లేదు. కొన్ని సచివాలయాలు అయితే అవకతవకలు జరిగినాయి, కొన్ని సచివాలయాల్లో అయితే కమర్షియల్ రాశారు డబ్బులు తీసుకుని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.